నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భరతావనికి మధ్యమున ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఆలయాలకు, ఆ ఆలయాల విలక్షణతలకు ఆధ్యాత్మిక ప్రదేశ్ అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకు చక్కటి తార్కాణం ఇండోర్ మహానగర భవానీ కాలనీలో ఉన్న శ్రీ మాతా అన్నపూర్ణ మందిరం. అత్యంత సుందరమైన గోపురాలు, మహారాజు గోపురాలు, అందమైన శిఖరాలు, అద్భుత శిల్పకళా చాతుర్యాలతో 3 గర్భాలయాలు, దాదాపు 20కి పైగా ఉపమందిరాలతో అలరారుతున్న ఆలయం శ్రీ మాతా అన్నపూర్ణ మందిరం. అన్నపూర్ణాదేవి, చతుర్వేద మందిరం, కాశీ విశ్వేశ్వరుడు, ఇలా 3 మందిరాల సమాహారం ఈ ఆలయ సముదాయం. ఇంత పెద్ద ఆలయాన్ని కేవలం ఒక ఎపిసోడ్లో సమగ్రంగా దర్శించలేము. అందుకే 2 భాగాలుగా ప్రసారం కాబోతోంది. ఈ వారం మొదటి భాగాన్ని వీక్షిద్దాం. పరబ్రహ్మస్వరూపం అన్నానికి ప్రత్యక్ష మాహేశ్వరి రూపం అన్నపూర్ణాదేవి. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్న శివునికే భిక్ష వేసిన జగజ్జనని, సకల సృష్టి ప్రాణుల పోషణాభారం వహించే అక్షరాల అందరికీ అమ్మ అన్నపూర్ణ. సకల సృష్టి ప్రాణుల పోషణాభారం వహించే అందరికీ అమ్మ అన్నపూర్ణ. ఇరవై ఉపాలయాలతో, సుందరమైన గోపురాదులతో శక్తి, శైవ, వైష్ణవ సముదాయాల సమాహారంగా వెలుగులీనుతున్న ఇండోర్ శ్రీ అన్నపూర్ణాదేవి మందిరం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభి, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని అన్నపూర్ణా స్తోత్రం స్తుతిస్తోంది. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నపూర్ణ అనగానే కాశీ మహాక్షేత్రం, ఆ క్షేత్రనామంతో కాశీ అన్నపూర్ణ రసపాత్రతో, గరిటతో సాక్షాత్తు పరమశివునికే భిక్ష అనుగ్రహిస్తున్నట్లుండే విగ్రహాకృతి అందరి హృదయ మందిరాల్లో ప్రత్యక్షమవుతుంది. సృష్టి పోషకురాలు, విశ్వజనని అయిన అన్నపూర్ణాదేవి ఒంటరిగా తానొక్కతే కాకుండా తన సహోదరుల సహితంగా దర్శనమిస్తున్న అపురూప ఆలయం ఇండోర్ నగరంలోని శ్రీ అన్నపూర్ణ ఆలయం. ఆ ముగురమ్మల మూల విరాట్టులున్న గర్భగృహాన్ని దర్శించుకుందాం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణ అనగానే కాశీక్షేత్రం, అక్కడ కొలువై సకల జనుల ఆకలిని తీర్చే దేవతగా, అన్నపాత్రతో కనబడే కాశీ నిత్యాన్నదానేశ్వరిగా, నిటాలాక్ష ప్రాణేశ్వరిగా అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదిస్తుంది. జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది. జీవకోటికంతటికీ ఆహారాన్ని అందించే అన్నపూర్ణ నిజనివాసం ఆది శ్మశానమైన కాశీక్షేత్రం. అయితే ఆ తల్లి కాశీక్షేత్రంలోనే పరిమితమైపోకుండా భరతభూమి నలుదిశలా భక్తుల దరి నెలకొని ఉంది. మధ్యప్రదేశ్లోని ఇంద్రేశ్వరపురంగా ఏర్పడిన ఇండోర్లో సుప్రసిద్ధ మందిరంగా అన్నపూర్ణేశ్వరి నెలకొంది. కాశీనగరం ఆలయాల పురంగా ఎలా ఉంటుందో ఇండోర్ అన్నపూర్ణ ఆలయ ప్రాంగణం కూడా పలు ఆలయాల సమాహారంగా విలసిల్లుతోంది. ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ వేణీ నీల సమాన కుంతలధరి నిత్యాన్నదానేశ్వరి సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి. ఈ భువిపై ఊపిరందుకున్న ప్రతి జీవికి అమ్మలా వ్యవహరించే ఓ మాత, మా పట్ల కృపాసాగరిలా కరుణించమ్మా అని వేడుకునే వారందరికీ సదా శుభకరిగా ఉంటుంది ఈ కాశీపురాధీశ్వరి. కైలాసంలో పరమశివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి సరదాగా ఆయన కళ్ళు మూసిందట.
అంతే, లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయట. తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు అమ్మ కాశీనగరానికి వచ్చింది. కరవు కాటకాలతో కునారిల్లుతున్న ఆ కాశీలో ఆ తల్లి ఆకలిగొన్న వారికి అన్నం పెడుతూ అన్నపూర్ణ అని అనిపించుకుంటూ అక్కడే ఉందట. కాశీని ఏలుతున్న రాజు ఆమె సాక్షాత్తు పార్వతీదేవియే అని గ్రహించి కాశీక్షేత్రంలో ఎప్పటికీ కొలువై ఉండమని ప్రార్థించాడట. అందుకే ఆ తల్లిని కాశీపురాధీశ్వరి అని కీర్తిస్తుంటారు. ఆ కాశీ అన్నపూర్ణ కాశీకే పరిమితమై ఉండిపోలేదు. తనను తలుచుకునే భక్తులు ఎక్కడ ఉంటే అక్కడల్లా తరలి వెళుతుంది. పలు క్షేత్రాలలో, పలు ఆలయాలలో తాను ఒక దైవమై పూజలందుకుంటోంది. ఆ రీతిలోనే మధ్యప్రదేశ్లోని ఇండోర్ మహానగరంలో ఆమె పేరుతోనే ఒక బృహద్దాలయం నిర్మితమయ్యింది. దీనిని 9వ శతాబ్దంలో ఇండో ఆర్యన్ ద్రావిడ శైలిలో అద్భుత కట్టడంగా 100 అడుగులకు మించిన ఎత్తుగా నిర్మించారు. మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధాని అయిన ఇండోర్ భారతదేశంలోని పేరెన్నికగన్న మహారాణుల్లో ఒకరైన హోల్కర్ రాణి అహల్యాబాయి నిర్మించిందని చరిత్ర చెబుతోంది. ఒకప్పటి ఇంద్రేశ్వర ఆలయం కారణంగా అప్పట్లో దీనిని ఇంద్రేశ్వర్ అని పిలిచేవారు. అంతకు పూర్వం అహల్యాపురిగా పిలిచేవారట. 1800 సంవత్సరం నుంచి 1950 వరకు ఇందూర్గా వ్యవహరించబడ్డ ఈ నగరం 1958 నుండి ఇండోర్గా స్థిరపడింది. మధ్యప్రదేశ్ హృదయస్థానంగా భావించే ఈ ఇండోర్ అద్భుతమైన నదులు, ప్రశాంత సరస్సులు, గంభీరమైన పీఠభూమి తదితర ప్రకృతి సౌందర్యంతో గొప్ప పర్యాటక ప్రాంతంగా అలరారుతోంది. ఖారూల్ నది, సరస్వతీ నదుల సంగమం స్థలిలో అనేక ఆలయాలు, మరెన్నో స్మారక చిహ్నాలతో పరిఢవిల్లుతోంది. అవన్నీ ఇండో, ఫ్రెంచి, మొఘలాయి, మరాఠాల నిర్మాణ శైలిని ప్రతిబింబించేవిగా ఉన్నాయి. ఆధునిక శిల్పశాస్త్రకారులు ఉత్తర హిందూస్థానపు దేవాలయం రీతిని, ఇండో ఆర్యన్ శైలిని, దక్షిణ హిందూస్థానపు రీతిని ద్రావిడ శైలి అని విశదీకరించారు. ఈ రెండింటి శైలుల శిల్ప చాతుర్యాలను ఇముడ్చుకున్న బృహదాలయం ఇండోర్లోని ఈ అన్నపూర్ణాదేవి మందిరం. ఈ మందిరం యావత్తు 3 సముదాయాలుగా ఉంటుంది. ఒక సముదాయం అన్నపూర్ణాదేవి, ఆ దేవీ అంశకు సంబంధించిన ఆలయాలతో నిండి ఉంటుంది. శైవ ఆగమంతో కూడిన కాశీ విశ్వేశ్వరాలయం, వివిధ శైవ దేవతల ఉపమందిరాలతో కూడిన మరో సముదాయం ఈ ఆవరణలోనే ఉంది. మరో విశిష్టమైన సముదాయం వైష్ణవ ధర్మయుతమైన చతుర్వేదాలకు చెందిన అధిదేవతా స్వరూపాలతో, శ్రీ మహావిష్ణు అవతారాలతో అలరారుతూ ఇదే ఆలయ ఆవరణలో ఉంది. దాదాపు 20కి పైగా మందిరాలతో నిత్యము భక్తజనంతో కళకళలాడుతూ ఉంటుంది. ఏ మాతృమూర్తి రూప గుణ సంవిధానాల్ని కీర్తిస్తారో వారిని సదా సంరక్షించే మాతృశక్తి గాయత్రీమాత. 4 వేదాలకు ఆధారమై సర్వమంత్రాలకు ప్రాణశక్తిగా గాయత్రీదేవి విలసిల్లుతోంది. సకల విద్యలకు అధిష్టాన దైవంగా కూడా గాయత్రీమాతను ఆరాధిస్తారు. బుద్ధిశక్తి వికసించటానికి, మేధస్సు పెంపొందడానికి, వ్యవహార దక్షత, వాక్సిద్ధి వృద్ధి కావడానికి గాయత్రీదేవి ఆరాధన ఎంతగానో ఉపయుక్తమవుతుంది. అలాంటి గాయత్రీమాత అన్నపూర్ణాదేవి మూల విరాట్ పక్కనే మరో ప్రధాన దేవేరిగా కొలువుదీరింది. ఆ మంత్రాధిష్టాన దేవతను ఇక్కడికి వచ్చిన భక్తులు విధి విధానపూర్వకంగా సౌమ్య రౌద్ర రూపాల సమన్వయాకార దేవత మహాకాళి. ఆ జగన్మాత సకల శాస్త్ర స్వరూపిణి. పాశాబద్ధుడై స్వార్థంతో సత్యాన్ని విస్మరించిన మనిషిలోని మనః, చిత్త, బుద్ధులను ప్రక్షాళన చేసి తానున్నానని గుర్తు చేసి మోక్ష మార్గాన్ని అందించే భయ అభయమూర్తి కాళికాదేవి. పార్వతీ అంశావతారిణిగా ఇండోర్ అన్నపూర్ణాదేవి గర్భాలయంలోనే మరో ప్రధాన దేవేరిగా పూజలందుకుంటోంది. కేళీ విశేష నిపుణాళి కన్నామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమశివాయ అని ఆ జగదాంబాపతిని స్తుతిస్తాం. విశ్వానికి ప్రభువుగా ఎంచి శివ సహస్రనామాలలో విశ్వేశ్వరాయ అనే నామం కూడా ఉంది. ఆ అఖిల లోకపు అధిపతి పార్వతీపతి ఈ ఇండోర్ అన్నపూర్ణాదేవి చెంతనే
మరో ఆలయాన లింగరూపునిగా విరాట్ విగ్రహరూపునిగా కొలువై దర్శనీయమవుతున్నాడు. నిఖిల జగాలను వీక్షించే నిటలాక్షుడితో పాటు శివపరివారం, రుద్రాంశ ఆంజనేయుని పంచముఖ రూపం, వీణాపాణి శారదాదేవిల ఉపాలయాలు కూడా ఇవే ఆలయ సముదాయాల్లో ఉన్నాయి. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ. మన సకల దారిద్ర్యాలను దుఃఖాలను దహించి ముక్తిని ప్రసాదించే విశ్వంభరుడే శ్రీ విశ్వేశ్వరుడు. కాశీపురాధీశుడైన విశ్వేశ్వరుడు ఇండోర్ అన్నపూర్ణాదేవి ఆలయాన లింగరూపునిగా విరాట్ విగ్రహరూపునిగా దర్శనీయమవుతున్నాడు. సృష్టికర్త బ్రహ్మ సతీమణి సావిత్రి వాక్కు భూలోకవాసులకు వరమో పరమశివునికి శాపమో కాని ఆ శంకరుడు లింగరూపానే పూజలు అందుకుంటున్నాడు. శతరుద్రీయం వేదాలలోకెల్లా శ్రేష్టమైనది. దేవతలలో అత్యంత మహిమాన్వితుడు మహేశ్వరుడు. క్షేత్రాలన్నింటిలోకి కాశీ ఓ మహాక్షేత్రం. మంత్రాలలో ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం అమోఘమైనది. అత్యంత ప్రాచీనమైనది శైవం. సర్వం శివమయం జగత్ అని కూడా అంటారు. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, జీవుడు, సూర్యుడు, చంద్రుడు ఇలా అంతటా ఆవరించిన విశ్వరూపుడు మహేశ్వరుడు. అందుకే ఆ విశ్వపతిని విశ్వేశ్వరుడిగా కీర్తిస్తారు. పరబ్రహ్మతత్వ స్వరూపమైన పరమేశ్వరుడికి అత్యంత ప్రియమైన నామధేయం విశ్వేశ్వరుడు. విశ్వానికి సంకేతం శివలింగం. పరమేశ్వరుడి గుర్తులతో, అంశతో ఈ సృష్టి అంతా ఆవృతమై ఉంటుందని చెప్పడానికి విశ్వరూపుడిగా లింగాకృతిలో శివుడు అవతరించాడు. ఆ విశ్వేశ్వర నామధేయంతో ఎన్నో ప్రదేశాలలో, ప్రాంతాలలో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో శైవ సన్నిధానాలు అలరారుతున్నాయి. 9వ శతాబ్దంలో నిర్మితమై ఈ శతాబ్దంలో పునరుద్ధరణలతో వైభవోపేతంగా వెలుగొందుతున్న ఈ భవ్య మందిరంలో ఓ రజత వర్ణ కవచంతో అలంకృతమైన పానవట్టంపై లింగరూప విశ్వేశ్వరయ్య కొలువై భక్తజన అభిషేకాది అర్చనలు అందుకుంటున్నాడు. ఆ శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకాది అర్చనలు కావిస్తారు. తమ గోత్ర నామాదులతో తమ కుటుంబ సభ్యుల క్షేమ, స్థైర్య, ఆయురారోగ్య సిద్ధ్యర్థం పూజలు చేయించుకుంటారు. మరో ఉపాలయాన రుద్రాంశ సంభూతునిగా ఆంజనేయస్వామి కూడా నెలకొని ఉన్నారు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల శయన మందిరంలో ఉంచిన రామలక్ష్మణులను పాతాళాధిపతి అయిన మహిరావణుడు విభీషణుని రూపంలో వచ్చి అపహరిస్తాడు. వారిని వెదుకుతూ పాతాళానికి వెళ్లిన ఆంజనేయుడు ఆ మహిరావణుణ్ణి అంతమొందించేందుకు పంచముఖాలతో వివిధ దిక్కుల్లో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పేస్తాడు. శ్రీరామలక్ష్మణులను కాపాడతాడు. అప్పుడు ఎత్తిన ఆంజనేయ, గరుడ, వరాహ, హయగ్రీవ, నారసింహ వంటి పంచముఖ ఆంజనేయునిగా అవతరించాడు. 10 బాహువులతో 10 విధ ఆయుధాలను ధరించిన భారీ విగ్రహరూపుడైన పంచముఖ ఆంజనేయుణ్ణి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటారు భక్తులు. మరో మందిరాన వీణాపాణి సరస్వతీదేవి కూడా నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. సృష్టికి ఆధారమైన ప్రణవనాదం ఓంకారం నుంచి సర్వ విద్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రణవస్వరూపిణి సరస్వతీదేవి. అందుకే సకల విద్యలకు ఆధారంగా అధిదేవతగా సరస్వతీదేవి పూజింపబడుతోంది. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ఘాట్, నాగ్పూర్, బెతూల్, హరదా, ఖాతేగావుల మీదుగా ఇండోర్ చేరుకుని శ్రీ అన్నపూర్ణ మందిరాన్ని దర్శించుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు ఖమ్మం, వరంగల్, మంచిర్యాల, బలార్షా, చంద్రాపూర్, హింగన్ఘాట్, నాగపూర్, బెతూల్, ఇటార్సీ, హోషంగాబాదుల మీదుగా ఇండోర్కి చేరుకుంటారు. శ్రీ అన్నపూర్ణమాతను, మరిన్ని ఉపాలయ దేవతలను దర్శించి తరిస్తారు. భగవంతుని సన్నిధిని కోరుకునేవారు ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండి అని మనుధర్మ శాస్త్రం అంటోంది. జ్ఞానాన్వేషకులైన మునులు అన్నాన్ని నిర్లక్ష్యం చేయరు. కడుపులో ఆకలి అనే అగ్నిని పుట్టించేది అన్నపూర్ణమ్మ. ఆ మంటని చల్లార్చేది ఆ చల్లని తల్లి. ఇండోర్లోని ఆ తల్లి కోవిలలోని కొంత భాగాన్నే మనం చూశాం. మరో భాగాన్ని
వచ్చే వారం 2వ భాగంలో వీక్షిద్దాం. అన్నదేవత అన్నపూర్ణ ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి. మరో కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.